మిత్రులందరికీ శుభోదయం. రైతు భారతం కార్యక్రమానికి స్వాగతం. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవేంటో గుర్తుపెట్టారా? అవేనండోయ్ రేణిగాయలు, రేగుపండ్లంటారు గదా! మన చిన్నప్పుడు మన స్కూళ్ళల్లో గానీ, మనం ఎక్కడైనా గానీ చూసామంటే వీటిని చాలా ఇష్టంగా తినేవాళ్ళం గదా! ఇప్పుడున్న పిల్లలకి ఇవేంటనేవి గూడా తెలీదు. సో, ఇప్పుడైతే ఇవి దొరకట్లేదనుకుంటాను. సో, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈ రేణి పండ్ల గురించి తెలుసుకుందాం. ఈ రేణిగాయలు ఎక్కడ పుట్టాయో గూడా ఇప్పటికైతే స్పష్టంగా తెలియదు. ఎక్కువగా ఉష్ణమండలాలైనటువంటి ఆసియాలో పుట్టాయని చెప్తూ ఉంటారు. ఈ రేణిగాయలతో వచ్చేసేసి బెంగాలు, తర్వాత బంగ్లాదేశ్‌లో పచ్చడి కూడా చేసుకొని తింటారంట. అంటే మన సైడ్ చేస్తారు గదా! ఉప్పు, కారం ఏసి దంచి రేగువడలని జెప్పేసి అట్లా అనుకోవచ్చు. మా చిన్నప్పుడైతే స్కూల్‌లో తినేవారమండి విపరీతంగా. స్కూల్‌కి వెళ్ళి బయట అమ్మేవాళ్ళు. చాలా బావుంటాయి ఇవైతే. ఇప్పుడైతే కనిపించట్లేదు. చాలా తక్కువ. అయితే భారతదేశంలో 90 రకాల రేగిపళ్ళున్నాయంట. చైనా వాళ్ళు వీటితో వైన్ గూడా జేస్తారంట. సో, ఓకే అబ్బా! వీడియో నచ్చితే లైక్ జేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ జేయండి. బాయ్ బాయ్.